వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్ లో ముందుగా వచ్చిన కరెంట్ అఫైర్ ఏంటి సార్ అంటే ఫ్లిప్కార్ట్ ఎస్బీఐ కార్డ్ రెండు కలిసి కో బ్రాండెడ్ ఫ్లిప్కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ను లాంచ్ చేయడం జరిగింది. అంటే ఈ ఫ్లిప్కార్ట్ అండ్ ఈ ఎస్బీఐ రెండు కలిసి ఏం చేసేసారంటే ఒక కో బ్రాండ్ క్రెడిట్ కార్డ్ ను లాంచ్ చేయడం జరిగింది. ఈ క్రెడిట్ కార్డు వలన ఏది సార్ అంటే ఆన్లైన్ షాపింగ్ ఏదైతే ఉంటుందో ఈ ఆన్లైన్ షాపింగ్ నిర్వహించడం కోసం, సులభతరం చేయడం కోసం ఈ ఫ్లిప్కార్ట్ అనేది ఎస్బీఐ తో జత కట్టడం జరుగుతుంది. అయితే దీంట్లో భాగంగా ఏదైతే ఎస్బీఐ చైర్మన్ ఉంటారో ఎస్బీఐ చైర్మన్ చెల్లా శ్రీనివాసులు గారు దీన్ని ప్రకటించడం జరుగుతుంది మనకి ఇది. ఎస్బీఐ విషయానికి వస్తే ఎస్బీఐ అనేది 1955లో ఎస్బీఐగా మారడం జరుగుతుంది జూలై 1. అంటే గతంలో ఎస్బీఐని ఏమని పిలిచేవాళ్ళం సార్ అంటే ఇంపీరియల్ బ్యాంక్ గా పిలిచేవాళ్ళం. ఇంపీరియల్ బ్యాంక్ గా దీన్ని పిలవడం జరుగుతుంది. అయితే ఇంపీరియల్ బ్యాంక్ అనేది ప్రధానంగా 3 బాంబే అండ్ మద్రాస్ అండ్ కలకత్తా అనే ప్రెసిడెన్సీ బ్యాంక్ కలిపి ఇంపీరియల్ బ్యాంక్ ఏర్పడ్డాయి. ఇంపీరియల్ బ్యాంక్ తర్వాత కాలంలో ఎస్బీఐ గా మారడం జరుగుతుంది. ఎస్బీఐ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది సార్ అంటే ముంబైలో ఉండడం జరుగుతుంది మనకి ఇది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇచ్చేయండి అన్న. దీంతో పాటు ఈ కరెంట్ అఫైర్ తో పాటు మన ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ అనే టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా మేము ఏదైతే కరెంట్ అఫైర్ చెబుతున్నామో దానికి సంబంధించిన పీడిఎఫ్ ని రూపంలో కూడా ఈ సమాచారాన్ని అందించడం జరుగుతుంది. ఇంకోటి ఏంటి సార్ అంటే ఆర్ఎస్ అకాడమీలో ఏ సార్ అంటే త్రిశూల్ అనే కానిస్టేబుల్ పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాచ్ అనేది ప్రారంభించడం జరుగుతుంది. ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే తొందరగా జాయిన్ అయ్యండి. మొదటగా జాయిన్ అయిన వాళ్ళకి 50% రాయితీని కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోదన్నా మనం. ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన చాలా ఇంపార్టెంట్ అయిన స్కీమ్ నాన్న. ఈ ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన అనే దాన్ని ఎవరు ప్రారంభించారు సార్ అంటే బీహార్ రాష్ట్ర సీఎం అయిన ఎవరు సార్ అంటే నితీష్ కుమార్ గారు. ఎవరు ప్రారంభించారు సార్ అంటే నితీష్ కుమార్ గారు ఈ ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన అనే స్కీమ్ ని ప్రారంభించారు. ఈ ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన స్కీమ్ కింద ఎవరైతే మహిళలు ఉంటారో ఈ మహిళలను ఏది నాన్న మనకి ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఈ ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన అనే స్కీమ్ ను ప్రారంభించడం జరిగింది. అయితే ఈ ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన పథకం కింద ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళను ఎంపిక చేసి 10,000 రూపాయలను వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే మహిళా ఆర్థిక స్వావలంబన కోసం ఈ ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన పథకంను ఎవరినైనా బీహార్ రాష్ట్ర సీఎం అయిన నితీష్ కుమార్ గారు ప్రారంభించడం జరిగింది. అండ్ ఇటీవల చూడండి ఇది బీహార్ రాష్ట్రంలో ఏం చేశారు సార్ అంటే బీహార్ రాష్ట్రంలో ఇటీవల మున్సిపల్ ఎలక్షన్ జరిగితే ఆ మున్సిపల్ ఎలక్షన్ లో ఒక మొబైల్ యాప్ ద్వారా ఈ ఓటు హక్కును వినియోగించుకునేలాగా ఆ బీహార్ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ప్రకటించడం జరిగింది. అయితే ఈ యాప్ ద్వారా కేవలం 2 మాత్రమే ఓటు వేసే విధంగా హక్కు కల్పించడం జరిగింది. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ మొబైల్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవడం. కేవలం ఈ ఓటు హక్కు అనేది వయోవృద్ధులకి అండ్ మరియు
ఈ వికలాంగులకి అవకాశం కల్పించడం జరుగుతుంది మనకి. అండ్ 2025లోనే ఈ బీహార్ రాష్ట్రానికి ఎన్నికలు కూడా జరగబోతున్నాయి అని కూడా మనకు తెలిసిన విషయమే. అండ్ ఇటీవల చాలా రకాల ప్రాజెక్టులు ఈ బీహార్ రాష్ట్రంలో స్టార్ట్ చేశారు. అండ్ బీహార్ రాష్ట్రం యొక్క క్యాపిటల్ ఏది సార్ అంటే పాట్నా. ఈ పాట్నా యొక్క పాత పేరే పాటలిపుత్రం. దీనిని అజాత శత్రు నిర్మాణ పనులు ప్రారంభించి ఈ ఉదయనుడు పూర్తి చేసి రాజధాని మగధ రాజధాని ఈ పాటలిపుత్రాన్ని కూడా మార్చడం జరుగుతుంది. ఓకే, కొంచెం జాగ్రత్త చూడండి అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడగడానికి ఛాన్సెస్ ఉన్న అంశం. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ నాన్న. రాజస్థాన్ లో కొత్త మత మార్పిడి నిరోధక బిల్. అంటే ఏదైతే రాజస్థాన్ రాష్ట్రం ఉంటుందో ఈ 2025వ సంవత్సరంలో ఈ మత మార్పిడి నిరోధక బిల్లును చట్టంగా చేసుకుంది. ఏంటి సార్ అంటే ఎవరైనా బలవంతంగా మత మార్పిడి చేసిన వారికి దాదాపుగా 14 సంవత్సరాల జైలు శిక్ష అండ్ 5 లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తాము అని ఈ యొక్క రాజస్థాన్ రాష్ట్రం అనేది ప్రకటించడం జరిగింది. అంటే ముఖ్యంగా దీంతో పాటు ఏది సార్ అంటే మైనారిటీ, ఓకేనన్నా, మైనారిటీ అండ్ మైనర్, ఏది సార్ అంటే మైనారిటీ అండ్ మైనర్ అండ్ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కూడా ఈ చట్టంలో పేర్కొనడం జరిగింది. అంటే వీళ్ళకి ఎవరైనా బలవంతంగా మత మార్పిడి చేస్తే ఈ చట్టం ప్రకారం వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గతంలో మనకి లవ్ జిహాద్ అనే పేర్లను కూడా విన్నామని. లవ్ జిహాద్ చట్టాలు అంటే ఒక ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకున్న తర్వాత, వేరే వేరే మతానికి చెందిన వ్యక్తులు ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత బలవంతంగా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ఏది బలవంతంగా మతం మార్చమని ప్రపోజల్ చేసినప్పుడు వాళ్ళపైన ఈ లవ్ జిహాద్ చట్టం కింద ఇచ్చేయచ్చు. కానీ ఇప్పుడు ఏంటి, బలవంతంగా కొన్ని సమూహాలకు గాని కొంతమంది వ్యక్తులకు గాని బలవంతంగా మత మార్పిడి చేస్తే వాళ్ళ పైన చట్టరీత్యా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడానికి ఇచ్చేయడం జరిగింది. అయితే గతంలోనే చట్టం వచ్చింది, కానీ కొన్ని కఠినమైన నిబంధనలు దీంట్లో చేర్చడం జరిగింది. మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మూడవ భాగంలో మనకి ఆర్టికల్ 25వ ఆర్టికల్ నుంచి మనకి మత స్వేచ్ఛను తెలియజేయడం జరుగుతుంది. అంటే ఈ మత స్వేచ్ఛ 25 నుంచి 28 దాకా, 25, 26, 27 దాకా ఏంటి సార్ అంటే నీకు నచ్చిన మతాన్ని స్వీకరించడం, నీకు నచ్చిన మతాన్ని ప్రచారం చేయడం, నీకు నచ్చిన మతానికి సంబంధించి ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ బలవంతంగా ఒక మతం నుంచి ఇంకో మతానికి మారమని, లేదంటే మతకు సంబంధించి పన్నులు వసూలు చేయడం గాని ఇలాంటివి చేస్తే చట్టరీత్యా నేరమని మన భారత రాజ్యాంగంలో 25వ ఆర్టికల్ ఏది సార్ అంటే ప్రాథమిక హక్కుల్లో చేర్చడం జరిగింది. ఫండమెంటల్ రైట్ లో కూడా. ఇక్కడ కొంచెం జాగ్రత్త వీటిని ఫోకస్ చేయండి అన్న. అంటే ఫండమెంటల్ రైట్స్ సంబంధించి కూడా మనం దీన్ని లింకప్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోతే ఓకే, జనాభా లెక్కలు 2027. ఓకే, జనాభా లెక్కలు దాదాపుగా 2027లో జనాభా లెక్కలకు 14 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నారు, బడ్జెట్ లో కేటాయించనున్నారు అని చెప్పడం జరిగింది. అండ్ దాని తర్వాత ఈ 2027లో జనాభా లెక్కలు మొట్టమొదటి డిజిటలైజేషన్ జనాభా లెక్కలుగా ప్రకటించడం జరిగింది. అండ్ ఈ జనాభా లెక్కలు కులాల వారీగా జనాభా లెక్కను లెక్కించడం జరుగుతుంది. అంటే ఇప్పటిదాకా మతాల వారీగా జనాభా లెక్కలు లెక్కిస్తే మొట్టమొదటిసారిగా డిజిటలైజేషన్ కులాల వారీగా జనాభా లెక్కలను స్వాతంత్రం వచ్చిన తర్వాత లెక్కించడం ఇచ్చేయడం జరుగుతుంది. అయితే చివరిసారిగా భారతదేశంలో జనాభా లెక్కలు ఎప్పుడు సార్ అంటే 2011లో 15వ జనాభా లెక్కలు లెక్కించారు. అయితే ఇది 2021లో జనాభా లెక్కలు జరగాలి, కానీ కోవిడ్-19 వలన జనాభా లెక్కలు జరగలేదు. అంటే ఇప్పుడు 2027లో జనాభా లెక్కలు ఎన్నవ జనాభా లెక్కలు సార్ అంటే 16వ జనాభా లెక్కలు.
భారతదేశంలో మొట్టమొదటిసారిగా మొదటి జనాభా లెక్కల విషయానికి వస్తే మొదటి జనాభా లెక్కలు 1872లో లార్డ్ మేయో అనే బ్రిటిష్ వైస్రాయ్ లేదా గవర్నర్ జనరల్ ఉన్నప్పుడు ప్రారంభించారు. అయితే ప్రతి 10 సంవత్సరాలకి ఎవరీ 10 years కి జనాభా లెక్కలు 1881 నుంచి 2011 వరకు జరిగాయి. అయితే ఈ 1872 నుంచి 2011 వరకు మొత్తం 15 సార్లు జనాభా లెక్కలు లెక్కించడం జరిగింది. అంటే అదే 15వ జనాభా లెక్కలు ఎన్నవది సార్ అంటే 2011. అయితే 2027లో ఎన్నవ జనాభా లెక్కలు సార్ అంటే 16వ జనాభా లెక్కలు లెక్కించడం జరుగుతుంది మనకి. అయితే స్వాతంత్రానికి ముందు అంటే 1947కు ముందు మొత్తం 8 సార్లు జనాభా లెక్కలు లెక్కించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత జనాభా లెక్కలు 7 సార్లు జనాభా లెక్కలు లెక్కించారు. ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత 8వ సారి జనాభా లెక్కలు లెక్కించనున్నారు. కానీ కొంచెం జాగ్రత్తగా వీటి ఫోకస్ చేయండి అన్న. ఓకే, 2027 జనాభా లెక్కలు 14 కోట్లకు పైగా ఈ ఖర్చు చేయనున్నారు. అండ్ డిజిటలైజేషన్ జనాభా లెక్కలు, కులాల వారీగా జనాభా లెక్కలు చివరిగా 2011లో నిర్వహించారు. 15వది 2021లో జరగాలి కానీ COVID-19 వలన ఆగిపోయింది. మొదటిసారిగా 1872లో ఓకే చేశారు. కానీ ఇది అధికారికంగా 10 సంవత్సరాలు జరగలే. అందువలన 10 సంవత్సరాలకు 1881 నుంచి 2011 వరకు జరిగాయి. మొత్తం కూడా 15 సార్లు జరిగాయి. ఎప్పుడు 1872 నుంచి 2011 వరకు. 1947కు ముందు స్వాతంత్రానికి ముందు 8 సార్లు, స్వాతంత్రానికి వచ్చిన తర్వాత 7 సార్లు జనాభా లెక్కలు లెక్కించారు. అయితే 8వసారి జనాభా లెక్కలు ప్రారంభించనున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే ఆది వాణి యొక్క బీటా వర్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. ఈ ఆదివాణి బీటా వర్షన్ అంటే ఏమిటి సార్ అంటే గిరిజన భాషలకు సంబంధించి ఏదైతే గిరిజన భాషలు ఉంటాయో ఈ గిరిజన భాషలకు సంబంధించిన అంటే ఈ గిరిజన భాషలను AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ గిరిజన భాషలు ఏవైతే ఉంటాయో వాటిని సంరక్షించడం కోసం ఈ ఆదివాణి బీటా వెర్షన్ ను కేంద్ర ప్రభుత్వం దీన్ని తీసుకురావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఏది సార్ అంటే కేంద్ర ప్రభుత్వం దీన్ని తీసుకురావడం జరిగింది. భారతదేశంలో దాదాపుగా 461 గిరిజన తెగలు గిరిజన భాషలు ఉన్నాయి. గిరిజన భాషలు అనేవి ఉన్నాయి. అయితే ఇవి అంతరించిపోయే దిశలో ఉన్నాయి. వాటిని సంరక్షించాలనే ఉద్దేశంతోనే ఏం చేశారు ఈ ఆదివాణి బీటా వర్షన్ AI టూల్ ను తీసుకురావడం జరిగింది. అంటే ఈ భాషను సంస్కృతిని సంస్కరించాలనే కాపాడాలనే ఉద్దేశంతో ఇచ్చేయడం. దీంట్లో దాదాపు ఒక 60 నుంచి 80 భాషలు చాలా దుర్బలమైన ఇదిలో ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ లో ఉండే ఈ యొక్క ముండా తెగ కావచ్చు, గోండు తెగ కావచ్చు, ఇలాంటి తెగల యొక్క భాషలను ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ బీటా వెర్షన్ ని తీసుకురావడం జరుగుతుంది. ఓకే చూడండి అన్న, దీనికి సంబంధించిన PDF మన RS అకాడమీ కర్నూల్ అనే టెలిగ్రామ్ గ్రూప్ లో ఉంటుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోతున్నారు. కాబట్టి ఇటీవల నేటి ప్రశ్న ఏమిటి సార్? నేటి ప్రశ్న ఏమిటి అంటే ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన గిరిజన అమ్మాయి MBBS సీటు లేదా నీట్ లో అత్యున్నతమైన ర్యాంకు సాధించడం జరిగింది? అంటే ఏ రాష్ట్రానికి సంబంధించిన అమ్మాయి నీటిలో ర్యాంకును సాధించడం జరిగింది? ఇది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి అన్న. మనకి గుజరాత్ దేశంలో మొట్టమొదటిసారిగా మల్టీ లైన్ ఫ్రీ ఫ్లో టోలరింగ్ సిస్టమ్. ఓకేనా, ఇది భారతదేశంలోనే ఈ విధానం తీసుకువచ్చిన మొదటి రాష్ట్రం. భారతదేశంలోనే ఈ విధానం తీసుకొచ్చారు. ముఖ్యంగా గుజరాత్ లో ఎక్కడ సార్ అంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా లేదా మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు, లేదా దీన్ని ఇండియన్ నేషనల్ హైవే మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ వారు
ఎల్ఐసి ఎల్ ఎల్ఐ సారీ ఐసిఐసిఐతో దీన్ని ఒప్పందంలో భాగంగా తీసుకొచ్చారు. అంటే దీని ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి సార్ అంటే, మనం ఏదైతే టోల్ గేట్ ఉంటుందో ఈ టోల్ గేట్ దగ్గర, ఓకేనా, ఈ టోల్ గేట్ దగ్గర ఆగకుండా డైరెక్ట్ గా మనము దాటి వెళ్ళవచ్చు. అంటే డైరెక్ట్ గా ఆన్లైన్ బలమైన ఒక స్ట్రాంగ్ కెమెరాలు ఫిట్ చేసి ఉంటారు. ఈ కెమెరాలు అక్కడ ఈ కెమెరా క్రాస్ చేయగానే ఆటోమేటిక్ గా మన ఏదైతే వెహికల్ కున్న ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి మన ఆటోమేటిక్ గా ఆ యొక్క టోల్ ఫీని కట్టించుకునే విధానంగా తీసుకురొచ్చారు. మల్టీ లైన్ ఫ్రీ ఫ్లో టోలరింగ్ సిస్టమ్ ఏ స్టేట్ లో తీసుకొచ్చారు సార్ అంటే గుజరాత్ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. ఇటీవల చూడండి గుజరాత్ రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ని కూడా ఇటీవల తీసుకొచ్చారు మనకి. అండ్ ఇటీవల ఇదే గుజరాత్ లో ఒక గాజు వంతెనను కూడా నిర్మించారు. భారతదేశంలో అత్యంత ఎత్తైన, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం కూడా గుజరాత్ లోనే ఉండడం జరుగుతుంది చూడండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదన్నాను. గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ నిబంధనలో మార్పు. ఓకేనా, గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. గ్రీన్ అంటే చెట్లకు సంబంధించిన ఒక క్రెడిట్ ప్రోగ్రామ్. అంటే ఎక్కడైనా చెట్లు బంజరు ప్రాంతాలు ఉంటాయి, ఆ బంజరు ప్రాంతాలలో, ఓకేనా, బంజరు ప్రాంతాలలో చెట్లను నాటడం జరుగుతుంది. దాంతో పాటు అక్కడ చెట్లకు సంబంధించి ఏవైనా రోగాలు ఉన్నా చెట్ల పెంపకానికి సంబంధించి, ఓకేనా, ఈ చెట్ల పెరుగుదల వాటికి సంబంధించి కొన్ని రకాల సదుపాయాలు కల్పిస్తారు. అయితే ఈ గ్రీన్ క్రెడిట్ లో భాగంగా చేరాలంటే ఒక చెట్టు యొక్క వయసు సుమారు, ఓకేనా, 3 సంవత్సరాల వయసును కలిగి ఉంటేనే ఈ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ లో భాగంగా ఇది ఉండడం జరుగుతుంది. అంటే గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అంటే ఈ చెట్లకు సంబంధించి అన్ని రకాల సదుపాయాలు, అంటే వ్యాధులను గుర్తించి ఆ బంజరు భూముల్లో చెట్ల పెంపకం చేయడం లాంటి కార్యక్రమాలు తీసుకురావడం జరుగుతుంది. ఇటీవల చూడండి అన్న, మన భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ లో ఒక గ్రీన్ అంబులెన్స్ అంటే ఈ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా చెట్లకు రోగాలు ఉన్నా, ఆ చెట్లకు ఏవైనా ప్రమాదాలు ఉన్నా, ఆ చెట్లకు ఏం చేస్తారు సార్ అంటే ఈ అంబులెన్స్ ద్వారా డైరెక్ట్ వాటికి తీసుకెళ్లి ఆ ప్రాంతంలో వాటికి ఆ రోగానికి ఎరువులు వేయడం ఇలాంటివి చేస్తారు హిమాచల్ ప్రదేశ్ లో. ఇప్పుడు గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అనేది వచ్చింది. అంటే ఈ బంజరు భూమిలో చెట్లు పెంచడం, ఆ చెట్లకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు కల్పించడం లాంటివి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదన్న మనము. నోయిడాలో మొబైల్ పరికరాల కోసం దేశంలోనే మొట్టమొదటి టెంపరేడ్ గ్లాస్, అంటే ఉత్తరప్రదేశ్ లోని నోయిడా ప్రాంతంలో, ఓకేనన్నా, తయారీ కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ అనేది లాంచ్ చేయడం జరుగుతుందండి. అంటే ఇది యుఎస్ఏ, ఏదైతే యుఎస్ఏ ఉంటుందో ఆ యుఎస్ఏ లోని కంపెనీతో ఈ భారతదేశం ఒక కొలాబరేషన్ అయ్యి ఈ టెంపరేడ్ గ్లాస్, భారతదేశంలో మొట్టమొదటి టెంపరేడ్ గ్లాస్ ఎక్కడ సార్ అంటే నోయిడాలో ఏర్పాటు చేయబోతున్నారు. ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వెళ్ళిపోతే బ్లూ డ్రాగన్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న మనకి. స్పెయిన్ అనే దేశంలో, ఏది సార్ అంటే స్పెయిన్ అనే దేశంలో ముఖ్యంగా బీచెస్ ఏవైతే ఉంటాయో ఈ బీచెస్ లో ప్రధానంగా ఈ బ్లూ డ్రాగన్, ఏది సార్ అంటే బ్లూ డ్రాగన్ అనే ఈ ఒక ఏదైతే జలచరం ఉంటుందో ఈ బీచ్ లోకి ఎవరైతే వెళుతూ ఉంటారో వాళ్ళపైన అటాక్ చేసి వాళ్ళను కుట్టడం జరుగుతుంది. ఈ కుట్టడం వలన ఏమవుతుంది సార్ అంటే విపరీతమైన నొప్పికి గురవడం జరుగుతుంది. అయితే ప్రాణాంతకరం కాదు, కానీ ఎక్కువగా ఈ బ్లూ డ్రాగన్ అని అటాక్ చేసి మొత్తం కూడా ఎక్కువగా ఆ పెయిన్ అండ్ ఇదవడం వలన ఈ యొక్క స్పెయిన్ లో ఉన్న బీచెస్ అన్ని కూడా సార్ మనకి మూసివేయడం జరిగింది. అందువలన ఇది కరెంట్ అఫైర్ లో నుంచోవడం జరిగింది. చూడండి అన్న, బ్లూ డ్రాగన్ అనేది ముఖ్యంగా ఇవి ఎక్కడ ఉంటాయి సార్ అంటే అట్లాంటిక్, ఓకేనన్న, అట్లాంటిక్ అండ్ పసిఫిక్ మరియు ఇండియన్ ఓషన్ ఈ యొక్క ప్రాంతాల్లో ఎక్కువగా ఇవి సంచరిస్తుంటే ముఖ్యంగా ఉష్ణమండల ప్రాంతాల్లో ఈ జీవులు అనేవి ఉంటాయి. కాబట్టి ఇక్కడ అడిగేది ఏంటి సార్ అంటే బ్లూ డ్రాగన్ వల్ల ఇటీవల ఎక్కడ ఏ బీచెస్ ని మూసివేశారు అంటే ఈ స్పెయిన్ ప్రాంతంలో ఉన్న బీచెస్ ని
మూసేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ చూడండి నాన్న, మనకి ఆగస్ట్ 26 నుంచి ఆగస్ట్ 26 నుంచి 2 రోజుల పాటు రాన్ సంవాద్ అనే త్రివిధ దళాల సదస్సు అనేది నిర్వహించారు. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది చూడన్నా. ఎక్కడ సార్ అంటే మధ్యప్రదేశ్ లో అవగాహన కల్పించడం కోసం ఏది సార్ అంటే రాన్ సంవాద్ అనే సదస్సును 2 రోజుల పాటు దీన్ని నిర్వహించడం జరిగింది. త్రివిధ దళాలు అంటే ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ ఆర్మీ, ఈ 3 కలిసి దీన్ని మధ్యప్రదేశ్ లో రాన్ సంవాద్ 2025 అనే దాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోతే యుద్ధ కౌశల్ 3.0. ఓకేనన్న, యుద్ధ కౌశల్ 3.0 అనేది ఆర్మీ నిర్వహించే ఒక ఎక్సర్సైజ్ నన్ను. ఇది ఎక్కడ నిర్వహించనున్నారు సార్ అంటే అరుణాచల్ ప్రదేశ్ లో. ఎక్కడ సార్ అంటే అరుణాచల్ ప్రదేశ్ లో ఈ యుద్ధ కౌశల్ 3.0 అనే ఎక్సర్సైజ్ ని నిర్వహించడం జరుగుతుంది. ఎవరు నిర్వహిస్తున్నారు సార్ అంటే దీన్ని ఆర్మీ నిర్వహించడం జరుగుతుంది. ఇదే అరుణాచల్ ప్రదేశ్ లో ఇటీవల చూడండి అన్న, ఇక్కడ కలాయి, ఓకేనన్న, కలాయి 2 అనే హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ ను లోహిత్ నది పైన నిర్మించడం జరుగుతుంది. అండ్ ఈ ఎప్పుడు కూడా ఈ చైనా దేశము ఈ అరుణాచల్ ప్రదేశ్ ని సౌత్ టిబెట్ గా కూడా పిలుస్తుంది. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ లో ఎంటర్ అయ్యే ప్రముఖమైన నది బ్రహ్మపుత్ర పైన ఏది సార్ అంటే బ్రహ్మపుత్ర పైన చైనా దేశం ఒక అతిపెద్ద డ్యామ్ ను కూడా నిర్మించడం జరుగుతుంది. కానీ ఇలాంటి అంశాలు కొద్దిగా జాగ్రత్తగా ఫోకస్ చేయండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ చూడండి అన్న, మనకి ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్ అనేది. ఓకే, ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్ 2025 లో ఇది 19th ఎడిషన్ అన్న, ఇది 19th ఎడిషన్ అనేది. అయితే దీంట్లో గతంలో మనకి ఎవరెవరు సార్ అంటే యుఎస్ఏ అండ్ ఈజిప్ట్ రెండు కలిసి దీన్ని నిర్వహించేవి. అయితే కొత్తగా దీంట్లో భారతదేశం కూడా చేరడం జరుగుతుంది. అంటే గతంలో 1988 నుంచి యుఎస్ఏ అండ్ ఈజిప్ట్ నిర్వహిస్తుంటే ఈ 19వ ఎడిషన్ లో ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్ లో ఎవరు చేరారు మనకి భారతదేశం అనేది చేరడం జరుగుతుంది. ఓకే, భారతదేశం అనేది చేరడం జరుగుతుంది మనకి. ఇది నెక్స్ట్ వన్ చూడండి అన్న, ఆఫ్ఘనిస్తాన్. చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి అన్న. ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ ఉంటుందో ఆఫ్ఘనిస్తాన్ రాష్ట్రంలో ఏకంగా ఓకేనన్న 6 పాయింట్లతో 6 పాయింట్ రిక్టర్ స్కేల్ పైన భూకంప తీవ్రత నమోదవ్వడం జరిగింది. ఈ భూకంప తీవ్రత వలన ఏకంగా 800 మంది మరణించడం జరిగింది. 800 మంది. ఇటీవల భూకంపం చూడండి అన్న, ఇటీవల రష్యా అనే ప్రాంతంలో కూడా భూకంపం రావడము, అగ్నిపర్వతాలు బద్దలవ్వడం కూడా జరగడం జరిగింది. ఇక్కడ ఇవన్నీ కొద్దిగా జాగ్రత్తగా ఫోకస్ చేయండి అన్న. ఇటీవల భూకంపాలు వచ్చాయి, దీంతో మనకి భారతదేశం కూడా సాయం చేస్తామని ప్రకటించడం కూడా జరిగింది. దాదాపు 800 పైగా మంది దీంట్లో మరణించడం జరిగింది. అంటే భూకంప తీవ్రతను కొలిచే దాన్ని మనం రిక్టర్ స్కేల్, ఓకేనన్నా, రిక్టర్ స్కేల్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఇది మనకి ఓకే, భూకంప లేఖని అనే పేరుతో పిలుస్తాం. ఈ భూకంపాలు రావడానికి ప్రధానంగా మనకి ఏది సార్ అంటే ఎస్పిఎల్ తరంగాలు ప్రధాన కారణంగా చెప్పడం జరుగుతుంది. అయితే ఎస్ తరంగాలు అనేది ద్రవ పదార్థాల గుండా ప్రయాణించవు. ఓకే, నెక్స్ట్ కరెంట్ ఎఫైర్కి వెళ్ళిపోదన్నాను. ఓకే, ఐఆర్డిఏఐ ఓకేనా, భారతదేశ బీమా నియంత్రణ సంస్థకు సంబంధించి ఏది చైర్మన్ గా ఎవరు సార్ అంటే చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి ఎవరు సార్ అంటే అజయ్ షేత్. ఎవరు బాధ్యతలు స్వీకరించారు సార్ అంటే అజయ్ షేత్ గారు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే సెమికాన్ ఇండియా సదస్సు నన్ను చాలా చాలా ఇంపార్టెంట్ నన్ను. సెమికాన్ ఇండియా సదస్సు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన సదస్సు నన్ను. ఇది మనకి 2025లో ఓకే ఈ రోజు అంటే సెప్టెంబర్
సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి న్యూఢిల్లీలో ప్రారంభం కానుంది. న్యూఢిల్లీలో ఈ రోజు ప్రారంభం అవ్వడం జరిగింది. అంటే భారతదేశాన్ని సెమీ కండక్టర్ డిజైనర్ తయారీగా బలోపేతం చేయడం కోసం ఏది సార్ అంటే సెమీ కండక్టర్ గా అండ్ తయారీ బలోపేతం చేయడం, సాంకేతిక అభివృద్ధి చేయడం కోసం ఇది సెమీకాన్ ఇండియా సదస్సు 2025 ఎక్కడ జరిగింది సార్ అంటే న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ రోజే ప్రారంభించడం జరుగుతుంది మనకి ఇదేనన్న. ఓకే, నెక్స్ట్ వన్ కరెంట్ అఫైర్స్ చూడండి అన్న. ఓకే, రాజస్థాన్ జైపూర్ లో ఇటీవల ఒక మిస్ పోటీలు జరిగింది. ఎక్కడ సార్ అంటే రాజస్థాన్ జైపూర్ లో జరిగిన ఈ మిస్ పోటీలు సరే ఏది సార్ అంటే మిస్ టీన్ ఇంటర్నేషనల్ అనేవి జరిగాయన 2025 2025 మిస్ టీన్ ఇంటర్నేషనల్. అయితే ఎవరు సార్ అంటే లోరేనియా రూయిజ్. ఎవరు గెలుపొందారు సార్ అంటే లోరేనియా రూయిజ్ అనే స్పెయిన్ దేశానికి చెందిన అమ్మాయి గెలుపొందడం జరిగింది. ఎక్కడ సార్ అంటే రాజస్థాన్ జైపూర్ లో మిస్ టీన్ ఇంటర్నేషనల్ 2025. ఓకే, ఎవరు గెలుపొందారు సార్ అంటే లోరేనియా రూయిజ్ స్పెయిన్ దేశానికి చెందిన అమ్మాయి గెలుపొందడం జరుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకున్నా, ఆర్ఎస్ అకాడమీ ఈ యొక్క పీడిఎఫ్ రూపంలో కూడా మీకు కరెంట్ అఫైర్ అందించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా డైలీ టెస్ట్లు అండ్ గ్రాండ్ టెస్ట్లు, వీక్లీ టెస్ట్లు అండ్ అన్ని రకాల టెస్ట్లు నిర్వహించడం జరుగుతుంది ఆర్ఎస్ అకాడమీ. ఓకేనా, ఆల్రెడీ త్రిశూల్ బ్యాచ్ కూడా పోలీస్ కానిస్టేబుల్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కూడా ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే తొందరగా స్క్రీన్ పైన కనబడే నంబర్ ని ఫోన్ చేయండి. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్. జై హింద్.